అభివృద్ధికి ప్రాధాన్యత, పోలవరం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోంది. రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్న పీసీసీ చీఫ్. తెలంగాణకు చిల్లి గవ్వ తీసుకురాలేదు. కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ ఆగ్రహం. మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం. పార్టీ ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చ. ఇది పేదల ప్రభుత్వమన్న చంద్రబాబు. అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ. ఏపీలో పింఛన్ల పండుగ, ఇంటింటికి వెళ్లి అందజేత. కాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు. రేపటి నుంచి ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారం. కోటంరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు. పుకార్లు నమ్మొద్దన్న మంత్రి నారాయణ. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు. భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశం. కర్నూలులోని కొలను భారతి క్షేత్రానికి భక్తుల తాకిడి. వసంత పంచమి సందర్భంగా ఏర్పాట్లు పూర్తి. మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం. బ్యాంకులో ₹1,70,00,000 విలువైన బంగారం చోరీ. మంచిర్యాల జిల్లాలో గుడిపేట్ గ్రామస్తుల ఆందోళన. కార్పొరేషన్ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దు అంటూ నినాదాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్ద పులి కలకలం. భయాందోళనలో స్థానికులు, అప్రమత్తమైన అధికారులు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు హతం. మహాకుంభమేళాకు భారీగా విదేశీయులు. 77 దేశాల నుంచి 118 మంది రాక. మహాకుంభమేళాకు ఉపరాష్ట్రపతి. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు. తైవాన్పై చైనా దూకుడు. సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు. స్టాక్ మార్కెట్స్ పై బడ్జెట్ ఎఫెక్ట్. ఫ్లాట్ గా ముగిసిన దేశీయ సూచీలు.